హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 కీ పేపర్ గురించి క్లియర్గా తెలుసుకుందామండి. దీంట్లో వచ్చేసి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. 6th క్లాస్కి ఎంటర్ అయ్యే పిల్లలకు కండక్ట్ చేస్తుందండి. అంటే 5th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాస్తారు. ఇది లాస్ట్గా అయితే 28th రోజు ఎగ్జామ్ జరిగింది. జనవరి 28, 2024లో జరిగింది ఈ ఎగ్జామ్ వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో సెట్స్ ఉంటాయండి. ఏ సెట్, బి సెట్, డి అండ్ డి సెట్ 4 సెట్స్ ఇస్తాడు. మనం ఈరోజు డి సెట్ గురించి తెలుసుకుందాం. డి సెట్ యొక్క కీ పేపర్ తెలుసుకుందామండి. దీంట్లో వచ్చేసి టోటల్గా ఏంటంటే 4 సెక్షన్స్ ఉంటాయండి. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అండ్ డి సెక్షన్ అని చెప్పేసి. సెక్షన్ ఏలో వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చాడు చూడండి. సెక్షన్ ఏ లాంగ్వేజ్ కంటెంట్స్ 25 క్వశ్చన్స్. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అండి ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ బిలో వచ్చేసి మ్యాథ్స్ ఇచ్చాడు. మ్యాథ్స్ టోటల్ 50 క్వశ్చన్స్ ఇచ్చాడు. మ్యాథ్స్కి మాత్రం ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున ఉంటాయండి. ఓకేనా. ఇంగ్లీష్కి అయితే 25 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇక్కడ కొంచెం డౌట్గా ఉంటుంది మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు. నేను లాస్ట్ ఇయర్లో పెట్టినటువంటి క్వశ్చన్ పేపర్కు, అందుకే ఇప్పుడు క్లియర్గా చెప్పుకుంటూ ముందుకు వెళ్దామండి. ఓకేనా. మ్యాథ్స్కి అయితే 50 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ డిలో వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇవి మొత్తం కలిపి 25 మార్క్స్ అండి. ఈ 25 క్వశ్చన్స్ ఇస్తాడు. దీనికి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఓకేనా ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి పేపర్ వచ్చేసి 125 క్వశ్చన్స్ ఇస్తాడండి. టోటల్గా 125 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్. ఇది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అంటే టోటల్ ఇండియా మొత్తంలో జరుగుతుందండి. దీంట్లో 13 లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మామూలుగా అయితే ఇక్కడ అస్సాం వాళ్ళు బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ సంథింగ్ ఇట్లాంటి అన్ని లాంగ్వేజ్లలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనకు మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే ఇలా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. 300 మార్క్స్, 125 క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అవుదామండి. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వచ్చేసి బైలింగ్వల్ మెథడ్లో ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అయితే సెక్షన్ ఏ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్. ఫస్ట్ అయితే లాంగ్వేజ్ ఇచ్చాడండి. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రపోజిషన్స్ మీద క్వశ్చన్ అడిగాడు. ద స్పీకర్ ఈజ్ గోయింగ్ డాష్ ద సబ్జెక్ట్. ఫ్రమ్ వస్తుందా? ఆప్షన్ 1లో వచ్చేసి ఫ్రమ్ OF ఆఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి TO2 విత్ ఇన్ అని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఆన్సర్ మాత్రం ఇక్కడ క్లియర్గా చూడండి. OF ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్. ఓకేనా. డి సెట్ వచ్చిన వాళ్ళు క్లియర్గా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మీరు ఈ పేపర్ చెప్పినారు, ఆ పేపర్ చెప్పినారని కన్ఫ్యూజ్ కాకండి. నేనైతే క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి. మీకు డి సెట్ వచ్చి ఉంటే ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకొని మీ మార్క్స్ అనేటువంటి కౌంట్ చేసుకోండి. ఎన్ని క్వశ్చన్స్ రైట్ వచ్చాయి, రాంగ్ వచ్చాయి అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో టు అవర్ క్వశ్చన్ పేపర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. ఇక్కడ వచ్చేసి అక్బర్ ఆర్మీ డాష్ ద క్యాస్టిల్ ఆఫ్ చిత్తోర్గర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ సీజర్ స్పెల్లింగ్స్ 4 స్పెల్లింగ్స్ ఇచ్చాడు. 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బీట్ ద ఎయిర్కు కరెక్ట్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి వచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో వచ్చి టు మేక్ యూజ్లెస్ ఎఫర్ట్, టు బి విక్టోరియస్, టు బి డిఫీటెడ్, టు డిఫీ అని చెప్పేసి ఇచ్చాడు. ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. టు మేక్ యూజ్లెస్ ఎఫర్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ అని ఇచ్చాడు. ఇక్కడ THREAT థ్రెట్ అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి 4 ఆప్షన్లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ అనేది దీని ఆన్సర్ అవుతుంది, ఆపోజిట్ వర్డ్ వచ్చేసి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ కనుక్కోండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ శాంక్షన్ SANCTION శాంక్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్లో వచ్చి శాంక్టియన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ శాన్సీసన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ శాన్సేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. దీని ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఫర్ గివ్నెస్కి
ఓకేనా ఫ్రెండ్స్. మీనింగ్ ఫర్గివ్నెస్కు మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రివెంజ్ అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డిక్లైన్, రీస్టోర్, విత్డ్రా అని ఇచ్చాడు. ఈ 3 అనేవి రాంగ్ అవుతున్నాయి. నెక్స్ట్ 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ ఫ్రమ్ ద గివెన్. ఇక్కడ ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఆర్టికల్ ఫ్రమ్ గివెన్ ఆప్షన్ హీ ఈజ్ డాష్ హానెస్ట్ పర్సన్. దీనికి ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా, నో ఎర్రర్ వచ్చేదా అని చెప్పేసి అడిగాడు. దీనికి ఏఈఐఓయులో ఆ అనే సౌండ్తో మనం పలుకుతున్నాం కాబట్టి దీనికి యాన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఐడెంటిఫై ద ఫాలోవింగ్ సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇది ప్రజెంట్ ఇండిఫినైటా, ప్రజెంట్ డెఫినైటా, ఫ్యూచర్ ఇండిఫినైటా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సా అని చెప్పేసి అడిగాడు. బట్ ఇది ప్రజెంట్ ఇండిఫినైట్ అవుతుందండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో వచ్చేసి ద డాష్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ డాష్ గుడ్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్లో క్వాలిటీ ఈజ్ వస్తుందా, క్వాలిటీ ఆర్ వస్తుందా, క్వాలిటీ వర్ వస్తుందా, క్వాలిటీస్ ఈజ్ వస్తుందా అని చెప్పేసి అడిగాడు. బట్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ద క్వాలిటీ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్, ప్రోడక్ట్స్ అని ఎస్ అని స్పెషల్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఆర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ద ప్రోడక్ట్స్ ఆర్ గుడ్ అని చెప్పేసి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ రీడ్ ద ఫాలోవింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. పారాగ్రాఫ్ ఇచ్చారు. దీంట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ మనం పారాగ్రాఫ్లో ఎప్పుడు ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్స్ చదువుకోవాలి. క్వశ్చన్స్ చదువుతున్న తర్వాతనే పారాగ్రాఫ్ చదివితే మనం కరెక్ట్గా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇక్కడ 10th క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఏ పాష్మినా షాల్ ఈజ్ యాజ్ వార్మ్ యాజ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ 1 వచ్చేసి 3 స్వెటర్స్, ఆప్షన్ 2 వచ్చేసి 6 స్వెటర్స్, 9 స్వెటర్స్, 11 స్వెటర్స్ ఇచ్చాడు. దీని పారాగ్రాఫ్లో వచ్చేసి ఎన్ని స్వెటర్స్ అని ఇచ్చాడంటే 6 స్వెటర్స్ అని ఇచ్చారండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. 6 స్వెటర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6 స్వెటర్స్ అవుతుంది 10th వన్. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద గోడ్స్ షేడ్ సమ్ ఆఫ్ దేర్ హెయిర్ ఫర్ ఇన్ సమ్మర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్ చూసుకోండి. ఇక్కడ ఆఫ్టర్ ఆల్మోస్ట్ డాష్ ఆఫ్ వేవింగ్ 1 ప్లేన్ పాష్మినా షాల్ ఈజ్ మేడ్ అని చెప్పించాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ 100 అవర్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 150 అవర్స్, 200 అవర్స్, 250 అవర్స్ అని ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ మనకు పారాగ్రాఫ్లో 250 అవర్స్ ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th వచ్చేసి ఏ కోట్ ఆఫ్ warm hair grows on the goat's body which protects it from extreme cold. Identify the parts of speech for hair from the given sentence. ఈ హెయిర్ అనేది ఏమవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, వెర్బ్ అవుతుందా, నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా అని అడిగాడు. బట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ నౌన్ అవుతుందండి, క్లియర్గా మనకు తెలుసు. నెక్స్ట్ చూస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ థిక్. థిక్కు ఆపోజిట్ వర్డ్ వెరీ ఈజీ క్వశ్చన్. వామ్, సాఫ్ట్, థిన్, ఫైన్ అని చెప్పేసాడు. థిన్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్లో అడ్జెక్టివ్ ఎక్కడుందని అన్నాడు. హై, ఫౌండ్, బర్డ్స్, రీమైన్స్ అని అడిగాడు కాబట్టి ఇక్కడ హై అనేది ఆబ్జెక్టివ్ అవుతుందండి. నెక్స్ట్ 16th వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి క్వశ్చన్ అడిగాడు. ఐ హ్యావ్ డాష్ మనీ ఇన్ మై ప్యాకెట్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాట్, సో, మోర్, సెకండ్ వన్ వచ్చేసి మోర్, థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్, ఫోర్త్ వన్ వచ్చి మెనీ అడిగాడు. బట్ ఇక్కడ ఆన్సర్ మాత్రం మోర్ అవుతుంది 16th వన్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ రియల్. ఓకేనా ఫ్రెండ్స్. ది రియల్ యొక్క ఆపోజిట్ వర్డ్ రివార్డ్, ఇమాజినరీ, వైజ్, మోడర్న్ అని చెప్పేసి ఇచ్చాడు. దీని ఆప్షన్ వచ్చేసి ఇమాజినరీ అవుతుంది 17th వన్. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పేసి అడిగాడు. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ రిసీవ్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ అయింది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఇంప్రూవ్ ద సెంటెన్స్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ అండర్లైన్డ్ వర్డ్. డిడ్ దేర్ బస్ కమ్ ఆన్ టైమ్ అని చెప్పేసాడు. దే ఆర్ అనేది ఇక్కడ స్పెల్లింగ్ కరెక్టా కాదని చెప్పేసాడు. బట్ ఇక్కడ THER అని ఇచ్చిండు. మనకు ఆన్సర్ మాత్రం THEIR అని చెప్పేసి రావాలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ 20 క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఇంప్రూవ్ ద సెంటెన్స్. రామ్ లెఫ్ట్ ద హౌస్ బిఫోర్ శ్యామ్స్ గాట్ దేర్. విల్ లీవ్, లీవ్స్, హ్యాడ్ లెఫ్ట్, హ్యాజ్ లెఫ్ట్ అని అడిగాడు. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హ్యాడ్ లెఫ్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు. క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి ఐ నీడ్
ఐ నీడ్ నాట్ ఆస్క్ హిమ్ అని చెప్పేసి ఇచ్చేసి డాష్లో క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇక్కడ నీడ్ నాట్ అని చెప్పి అడిగాడు కాబట్టి మనకు నాట్ దిసేసి పెట్టాలి కాబట్టి కెన్ ఐ రాయచ్చా, యామ్ ఐ రాయచ్చా, ఆరెంట్ ఐ రాయచ్చా, నీడ్ ఐ రాయచ్చా. నీడ్ ఐ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22 వచ్చేసి కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ద ట్రైన్ డాష్ సడన్లీ అని అడిగాడు. ట్రైన్ అనేది సడన్గా ఈ స్టాప్డా, వాజ్ స్టాపింగా, హ్యాస్ స్టాపింగా అని అడిగించాడు. బట్ సెకండ్ వన్ అనేది స్టాప్డ్, ద ట్రైన్ స్టాప్డ్ సడన్లీ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ 23rd వచ్చేసి చూస్ ద సెంటెన్సెస్ హ్యావింగ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి అడిగాడు. చూస్ ద సెంటెన్స్ హ్యావింగ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్లోకి చేంజ్ చేయమన్నాడు. బాయ్స్ ఫ్లై కైట్స్, బర్డ్స్ ఫ్లై, కరీం ran a race, నెక్స్ట్ హీ బర్న్ట్ హిజ్ డైరీ అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ కంజంక్షన్ కూడా అడిగాడండి. అంటే ఈ రెండింటిని కలిపేది ఏ వర్డ్ అని చెప్పేసి అడిగాడు. ఐ డూ నాట్ నో డాష్ హీ హ్యాస్ గోన్ ఆర్ నాట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ వెదర్ వస్తుందా, ఇఫ్ వస్తుందా, ఢో వస్తుందా, ఎట్ వస్తుందా అని చెప్పేసి అడిగాడు. బట్ ఇక్కడ వెదర్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్స్ విత్ సూటబుల్ ఆర్టికల్ అని చెప్పేసాడు. ఆర్టికల్ నుంచి మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. 2 క్వశ్చన్స్, ఆర్టికల్ నుంచి 2 క్వశ్చన్స్, కంజంక్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి అడిగాడండి. ఇక్కడ చూడండి, రామ్ ఈజ్ డాష్ స్టూడెంట్స్ హూమ్ వీ ఆల్ ఎక్సెప్ట్ టు గోట్ లెస్ దెన్ 35% మార్క్స్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఏ వస్తుందా, దా వస్తుందా, దట్ వస్తుందా, యాన్ వచ్చింది. రామ్ ఈజ్ ద స్టూడెంట్ అని వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి దా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి 25 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసి 25 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ కాబట్టి 25 మార్క్స్కు 2 మార్క్స్ చొప్పున వేసుకుంటే 50 మార్క్స్ ఇక్కడ వరకు క్లోజ్ అయింది. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసి టోటల్ 50 మార్క్స్ ఇచ్చాడండి. దీంట్లో 50 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఇచ్చాడండి. ఓకేనా, ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్పాల్ పర్చేస్డ్ అన్ ఓల్డ్ కార్ for 1,80,000 and spent 7,000 rupees on its maintenance. If he sold the car for 1,40,000 then his profit percentage అని చెప్పేసి అడిగాడండి. ఇక్కడ క్వశ్చన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఏంటంటే ఇక్కడ 1,18,000కి ఒక కార్ కొన్నాడు. దాన్ని మెయింటెనెన్స్ వచ్చేసి 7,000 రూపీస్, అంటే దానికి ఖర్చులు వచ్చేసి రిపేర్ చేయించాడు 7,000 రూపీస్ అయినాయంట. మొత్తం అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఎన్ని అవుతున్నాయంటే 1,25,000 అవుతుంది. బట్ ఇతను ఎంత కమ్మేశాడు, 1,40,000 కమ్మేశాడు. అప్పుడు అమ్మేసినప్పుడు వాడికి ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత టోటల్ అమౌంట్కి అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్కు ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనే ఫార్ములా వేసుకొని మనం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 12% వస్తుందండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 1/10 ఆఫ్ ద రైట్ యాంగిల్ విల్ బి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 27th ఆన్సర్ వచ్చేసి 99 degrees అని కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 28th ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 3 times ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కు సప్లిమెంటరీ యాంగిల్ అనేది 3 times అవుతుందట. అప్పుడు ఆప్షన్ ఏ వచ్చేసి యాక్యూట్ యాంగిల్, ఆప్షన్ బి అబ్ట్యూట్ యాంగిల్, నెక్స్ట్ రైట్ యాంగిలర్ అండ్ హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఏ కరెక్టా, సి కరెక్టా, ఏ అండ్ డీనా అండ్ బి అండ్ సీనా అడిగాడు. బట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓన్లీ ఏ అండ్ బి అనేది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ యాక్యూట్ యాంగిల్ అవుతుంది అండ్ అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది, అంతేకాని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. ఎందుకంటే 3 times ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుందండి. నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ ఏమంటున్నాడు. ఇక్కడ ఏం లేదండి, దీంట్లో కూడా ఈ 2 degreesని యాడ్ చేసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees రాసుకొని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 98 degrees వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ బైలింగ్వల్ ఇచ్చాడండి. ఇటు తెలుగులో ఇంగ్లీష్లో ఇచ్చాడు, ఇటువైపు హిందీలో ఇచ్చాడు. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చాడు 5/8. 5/8 అంటే 8ను
5 తోటి డివిజన్ చేస్తే పాయింట్లలో వస్తుంది. అది ఏందన్నది అబ్జర్వ్ చేయాలి. క్లియర్గా చేస్తే దీని ఆన్సర్ వచ్చేసి 0.625 వస్తుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 21 కన్నా తక్కువగా ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఏవేవి ఉన్నాయో వాటిని అడిషన్ చేయండి. జస్ట్ అడిషన్ చేస్తే సరిపోతుంది. 1 3 ఇక్కడ 1 3 + 5 + 7 + 11 నెక్స్ట్ 13 19 11 ఇవన్నీ వేసి అడిషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 77 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 20లో లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మనకు సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు కాబట్టి అవన్నీ యాడ్ చేస్తే 77 వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి క్లియర్గా మనం క్వశ్చన్ పేపర్ చదవాల్సి ఉంటుంది. కాంపోజిట్ నంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్, ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆల్వేస్ యాడ్, సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రైమ్, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంపోజిట్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ అని చెప్పేసి అడిగాడు. దీంట్లో కరెక్ట్ కానిది ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఎన్ఓటి నాట్ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి A, B అండ్ C అని చెప్పేసి ఇచ్చాడు ఆన్సర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాంపోజిట్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్ అయితే అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 33 వచ్చేసి పార్టీ వాజ్ గివెన్ టు 30 చిల్డ్రన్స్కి పార్టీ ఇచ్చాడు. పిజ్జా, బర్గర్ అండ్ కోల్డ్ డ్రింక్స్ వర్ బాట్ ఫర్ 450 రూపీస్, 300 రూపీస్, 270 రూపీస్ రెస్పెక్టివ్లీ. Everything was shared equally among 30 children. The cost of items given to each child was, ప్రతి ఒక్క చైల్డ్కి ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూడండి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారంటే టోటల్ అక్కడ 30 చిల్డ్రన్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 34 రూపీస్, ఈచ్ వన్ 34 రూపీస్ పడింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 34 రూపీస్. నెక్స్ట్ వాట్ షుడ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ 3509 అండ్ 2165 టు గెట్ 4009. రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 3509 నుంచి 2165 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సమ్ అంటే 4009 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో అది దాని యొక్క సమ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 వచ్చేసి 3580 అవుతుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ 35 క్వశ్చన్. 35 చూడండి. ఇక్కడ ది సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అని చెప్పేసి అడగడు కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసి 4 9s, నెక్స్ట్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ వచ్చేసి 100 అవుతుంది. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 10,099 అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 35 వచ్చేసి. నెక్స్ట్ 36 వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫామ్ యూజింగ్ బై 0 2 5 3 and 1. అంటే ఇక్కడ 5 నెంబర్స్ ఇచ్చాడు. దీన్ని గ్రేటెస్ట్ నెంబర్ మనం ఫామ్ చేసుకోవాలి అండ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ని ఫామ్ చేయాలి. దాంట్లో బిగ్ నెంబర్ నుంచి అంటే గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 42975 వస్తుంది కరెక్ట్గా అయితే. నెక్స్ట్ 37th వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లలో ఏది 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు కాబట్టి 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారం మనకు సెకండ్ ఆప్షన్ 117342 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 37కు ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ ఇది సింప్లిఫికేషన్ అండి. 38 వచ్చేసి సింప్లిఫికేషన్. 144 ఈజ్ డివైడెడ్ బై 9 into 2 + 6 - 4 = హౌ మచ్ అని చెప్పాడు కాబట్టి దీంట్లో బ్యాడ్ మాస్ రూల్స్ అనేటువంటివి ఫాలో కావాలి. ఫస్ట్ ఏ చేయాలన్నది కరెక్ట్గా ఫస్ట్ క్లియర్గా చూడాలి. దీంట్లో అయితే యాక్చువల్గా అయితే డివిజన్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేసిన తర్వాత ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, ఆ తర్వాత అడిషన్ చేయాలి, లాస్ట్కి అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్ వచ్చేసి జయేష్ అండ్ మోహన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్. వాళ్ళిద్దరూ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్ చేశారంటే ఒకరు 28,000, ఇంకొకరు వచ్చేసి 35,000 రెస్పెక్టివ్లీ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మోహన్ రిసీవ్డ్ టోటల్ ఎండ్ అయ్యే టైంకి మోహన్ అనేటువంటి 6,250 రూపీస్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ వచ్చిందంట. ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ టోటల్గా వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 11,250 అవుతుందండి. నెక్స్ట్ ఇన్ ఏ 40 క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ 20 kgs ఆఫ్ మిక్చర్స్ ఎల్లో పల్సెస్ అండ్ బ్లాక్ పల్సెస్ there is 4 kgs black pulses,
ద రేషియో ఆఫ్ బ్లాక్ పల్సెస్ అండ్ ఎల్లో పల్సెస్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఆప్షన్ 1:4 అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 41th క్వశ్చన్ వచ్చేసి 2.6 kgs ప్లస్ 3 kgs 700 grams అని చెప్పేసి ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని అంటే ఇక్కడనేమో 2.6 ఇక్కడ 2.5 అని చెప్పేసి 6 kgs అని ఇచ్చేసాడు. నెక్స్ట్ 3 kgs ఇచ్చాడు. కాబట్టి ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకు 6 kgs 300 grams వస్తుంది. ఇది ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2.6 - 6.3 అంటే 6.3 వచ్చేసింది. నెక్స్ట్ ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ formed by melting a solid cuboid with a diamond shape అంటే ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు 216 వస్తుంది. 216లో దీని ఫార్ములా వచ్చేసి క్యూబ్ యొక్క సైడ్ని ఫామ్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి ఏ క్యూబ్ కాబట్టి 6 క్యూబ్ అవుతుంది ఆన్సరు. 6 దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అంటే 6 × 6 × 6 చేయాలి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 వచ్చేసి 6 అవుతుంది. నెక్స్ట్ 43 క్వశ్చన్ వచ్చేసి 8 స్మాల్ క్యూబ్స్ అని ఫస్టే మనకు మెన్షన్ చేశాడు. 8 స్మాల్ క్యూబ్స్ హ్యావింగ్ ఎడ్జెస్ 2 centimeters and arrange it to form a large cube. The volume of the large cube పెద్ద వాల్యూమ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటుండే. ఇక్కడ వాల్యూమ్ వచ్చి 64 అవుతుంది. నెక్స్ట్ 44th క్వశ్చన్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 420 ఆరెంజెస్కి వచ్చేసి 2520 రూపీస్ అయిందట. ద కాస్ట్ ఆఫ్ ద 8 డజన్స్ ఆరెంజెస్కి ఎంత పడుతుంది అని చెప్పేసి అడిగాడు. కాబట్టి 8 డజన్స్ అన్నాడు కాబట్టి 8 × 12 చేయండి. ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ చేయండి. 420 ఆరెంజెస్ 2520 రూపీస్కి పడ్డప్పుడు మనకు 8 డజన్స్ ఎంత పడతాయంటే 576 రూపీస్ పడుతున్నాయి. నెక్స్ట్ 16 బ్యాగ్స్ కాస్ట్ వచ్చేసి 1520 రూపీస్. దీని ద కాస్ట్ ఆఫ్ 3 బ్యాగ్స్ ఎంత అంటే దీంట్లో హాఫ్ చేయండి 285 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో హాఫ్ కాదు, ఫస్ట్ 1 బ్యాగ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 3 బ్యాగ్స్కి ఎంత అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ 46th క్వశ్చన్ వచ్చేసి in an examination Divya scored 340 marks out of 400 marks కి 340 మార్క్స్ వచ్చాయంట. ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఎంత పర్సెంటేజెస్ మార్క్స్ వచ్చింది అని చెప్పేసి అడిగాడు. 60%, 76, 80%, 85 అని అడిగాడు. కాబట్టి ఆప్షన్ 4 85% అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద నంబర్ హూస్ 20% ఈజ్ ఈక్వల్ టు ద 10 అని చెప్పేసి ఇచ్చాడు. దీన్ని 20/100 × 10 చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి 50 అవుతుంది. నెక్స్ట్ 48th క్వశ్చన్ వచ్చేసి 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 115 దెన్ వాట్ ఈస్ ద 150% ఆఫ్ నంబర్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చాడు. 48th ఆన్సర్ వచ్చేసి 375 అవుతుంది. నెక్స్ట్ 49th మెటాలిక్ రాడ్ వాజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ of 120 centigrade. Later its temperature reduced by 34 degrees centigrade and then its temperature was raised by 45 degrees centigrade. What is the present temperature of the rod అని చెప్పేసి అడిగాడు. దీని ఆప్షన్ వచ్చేసి 131 degrees centigrade అవుతుంది. నెక్స్ట్ టెంపరేచర్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడండి. ఇక్కడ whistle is heated to a temperature of 62 degrees centigrade. The temperature of the whistle is a degree in Fahrenheit. కి ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో ఈజీగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 143.6 degrees Fahrenheit వస్తుంది. నెక్స్ట్ 51 క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద నంబర్స్ వచ్చేసి 12, 15, 19, k and k plus 5 అని ఇచ్చాడు. ఇవన్నీ అడిషన్ చేయండి. k 12 plus 15 plus 19 plus k plus 5 is equal to 13 అని చెప్పేసి ఇచ్చాడు. దీన్ని మొత్తాన్ని అడిషన్ చేసి k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు దగ్గర ఆన్సర్ ఏమొస్తుందంటే 7 వస్తుంది. నెక్స్ట్ 52 క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్ యొక్క వెయిట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడండి. వాటి యొక్క యావరేజ్ను ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఇవన్నీ అడిషన్ చేసి హౌ మెనీ మెంబర్స్ అనేది కింద వేసి డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ 51 kgs వస్తుంది. ఇది కూడా వెరీ ఈజీ క్వశ్చన్. ఎవ్రీ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఇచ్చాడండి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ కన్సిస్ట్ అవుతుందండి. మ్యాథ్స్కి వచ్చేసి 3 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 2 ఆప్షన్స్ ఇచ్చాడు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 2 distinct lines can intersect in more than 1 point. నెక్స్ట్ మోర్ దెన్ 2 lines కెన్ పాస్ త్రూ ద 1 point. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అవుతుందండి. ఎందుకంటే మోర్ దెన్ 2 lines కెన్ పాసింగ్ త్రూ ద 1 point. ఎన్నైనా ఒక పాయింట్ నుంచి ఎన్నైనా లైన్స్ గీయగలుగుతాము. నెక్స్ట్ 54th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్
దిస్ వన్ అడిగాడు. అంటే ఎక్స్ ప్లేస్లో 30ని సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 120ని సబ్స్టిట్యూట్ చేసి పైన కింద క్యాన్సిల్ చేస్తే 1/4 వస్తుంది. 1/4 + 5 కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 85 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 55 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ కరెక్ట్ రిప్రజెంటేషన్ యూజింగ్ రోమన్ నంబర్స్ ద నంబర్ ఆఫ్ 199 ఇచ్చాడు. ఇక్కడ వరకు వచ్చేసి మ్యాథ్స్ అండి. ఇక్కడ కూడా చూడండి రోమన్ నంబర్స్లో ఇచ్చాడు క్వశ్చన్స్ వచ్చేసి 55. నెక్స్ట్ 55 దీంట్లో రోమన్ నంబర్స్ రోమన్ న్యాచురల్ నంబర్స్ ద నంబర్ 199 అని ఇచ్చాడు. ఆప్షన్ 1 వచ్చేసి ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీంట్లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే 199 ఏమవుతుందని చెప్పేసి కరెక్ట్ ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 56 రోమన్ న్యూమరల్స్ ఇచ్చాడు. ఇది ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్, ఈ రోమన్ నంబర్స్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ అడిగాడండి. ఈ రెండు కూడా వెరీ ఈజీ క్వశ్చన్, కళ్ళు మూసుకొని మనం ఆన్సర్ క్లియర్గా చేయగలుగుతాం. నెక్స్ట్ 57 క్వశ్చన్ వచ్చేసి హరీష్ డ్రైవ్స్ హిస్ కార్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్స్. అంటే ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. హౌ మచ్ టైమ్ ఇన్ మినిట్లో మెన్షన్ చేయమన్నాడు. విల్ హీ టేక్ టు డ్రైవ్ 12 కిలోమీటర్స్. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు, టైంని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి దాని టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా వేసుకొని చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. అక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 16 మినిట్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 16 మినిట్స్. నెక్స్ట్ 58th క్వశ్చన్ Raman covers a distance of 24 kilometers in 40 minutes. If he increases his speed 4 kilometers per hour, then how much time in minutes he will take to cover the same distance అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 36 మినిట్స్ అనేటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమృత went to a market for purchasing stationery items for her son. She carries 500 rupees with her. అంటే అమృత ఆవిడ 500 రూపీస్ పెట్టుకొని మార్కెట్కి వెళ్ళింది. వాళ్ళ బాబుకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కొన్నది. ఏమేమి కొన్నది అంటే ఇక్కడ 135 రూపీస్ ఏమో నోట్బుక్ కొన్నది, 30 రూపీస్ వచ్చేసి పెన్స్ కొన్నది, 3.75 రూపీస్ వచ్చేసి 3 రూపీస్ 75 పైసా వచ్చేసి ఎరేజర్ ఉంది. నెక్స్ట్ 48 రూపీస్ ఫర్ ఏ బాక్స్ ఆఫ్ కలర్స్ ఉంది. అండ్ 142 రూపీస్ వచ్చేసి జామెట్రీ బాక్స్ ఉంది. టోటల్ ఆమె దగ్గర ఎంత అమౌంట్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేసి హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్ అని చెప్పేసి అడిగాడు. అంటే ఆమె దగ్గర ఇంకా ఎంత అమౌంట్ మిగిలిందని చెప్పేశాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్న అమౌంట్స్ అన్నీ కూడా అడిషన్ చేసి వచ్చిన వాల్యూని 500 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆమె దగ్గర మిగిలిన మనీ వచ్చేసి 140 రూపీస్ అవుతుంది, 140.25 పైసా. నెక్స్ట్ 60 క్వశ్చన్ 3 cloth pieces of length 7 meters, 7.5 meters, 9.5 meters respectively are cut in pieces of ఐడెంటికల్ మ్యాక్సిమం లెంత్లో ద లెంత్ ఆఫ్ ద ఈచ్ స్మాల్ పీస్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ దీని ఆప్షన్ వచ్చేసి 50 అవుతుందండి. సెంటీమీటర్స్లో అడిగాడు కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి మీటర్స్లలో అడిగాడు. అంటే ఈ మీటర్స్ని మనం ముందుగా సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నా కూడా వీటి మూడింటిని మల్టిప్లికేషన్ చేసి బై సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 50 వస్తుందండి. సెంటీమీటర్స్ 50 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ 61th క్వశ్చన్ ఇచ్చి ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఆర్ 150 and 25 రెస్పెక్ట్లీ. వన్ ఆఫ్ ద నంబర్ 75 ఇచ్చాడు. దెన్ ద అదర్ నంబర్ ఈజ్ ఫైండ్ అవుట్ ద నెక్స్ట్ నెంబర్ అని చెప్పేసి అడిగాడు. అంటే మనకి ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఒక నెంబర్ కూడా ఇచ్చాడు. దాని యొక్క ఫార్ములా వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. దీంట్లో మనకు అదర్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఫస్ట్ నెంబర్ వేసుకొని డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 450 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 60 క్వశ్చన్ వచ్చేసి ద షాప్ కీపర్ బాట్ ఏ టేబుల్ అండ్ ఏ చైర్ ఫర్ 1900 rupees and 600 rupees respectively అని ఇచ్చాడు. హీ సోల్డ్ బోత్ ద ఐటమ్స్ టు అంకిత్ విత్ 15% ప్రాఫిట్కు మళ్ళీ అమ్మేశాడు. హౌ మచ్ అంకిత్ పెయిడ్ ద టేబుల్ అండ్ చైర్కు ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2875 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 63 ఫ్రాక్షన్స్ నుంచి ఇచ్చాడండి. ఫ్రాక్షన్స్ నుంచి నియర్ అబౌట్ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు.
దీంట్లో కూడా మనం ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతాం. ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫ్రాక్షన్ విల్ బీ ద థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెన్ దీస్ ఫ్రాక్షన్స్ అరేంజ్డ్ అసెండింగ్ ఆర్డర్లో అడిగాడు. అసెండింగ్ ఆర్డర్లో అడిగాడు కాబట్టి 2/3, 5/6, 7/8, 9/14 అడిగాడు కాబట్టి దీంట్లో అరేంజ్ చేస్తే మనకి అసెండింగ్ ఆర్డర్లో లెఫ్ట్ నుంచి థర్డ్ ప్లేస్ వచ్చేసి 5/6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫ్రాక్షన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 65, ద లార్జెస్ట్ అమాంగ్ ద ఫ్రాక్షన్. ఈ 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 7/12 అవుతుంది. నెక్స్ట్, వాట్ షుడ్ బి యాడెడ్ టు 5/13 టు గెట్ 13/5 వస్తుంది అని చెప్పేసి అడిగాడు. దీనికి ఏది 5/13కి ఏది యాడ్ చేస్తే 13/15 వస్తుంది అని అంటారు. క్వశ్చన్లో వచ్చేసి 144/65 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 67 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు ద 3 రైట్ యాంగిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఓన్లీ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నేమ్ ద టైప్ ఆఫ్ అన్ యాంగిల్ హూజ్ మెజర్ ఇన్ 26 degrees మోర్ దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్ 146 and 82 అని చెప్పేసాడు. నేమ్ ద టైప్ ఆఫ్ యాంగిల్, విచ్ యాంగిల్ అవుతుందంటే ఇక్కడ యాక్యూట్ యాంగిల్, యాబ్ట్యూస్ యాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పేసి అడిగాడు. బట్ ఇక్కడ ఆన్సర్ మాత్రం రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్, 2 angles of a triangles are 40 degrees and 50 degrees respectively. Name the third angle based on sides and angles అని చెప్పేసాడు. ఇక్కడ ఏ యాంగిల్ అయితే వస్తుంది అని చెప్పేసి అడిగాడు. దీంట్లో స్కేలాన్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి 70 క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ నుంచి ఇచ్చాడు. హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్ అని అడిగాడు. హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెమీ సర్కిల్ అవుతుంది. నెక్స్ట్, హాఫ్ ఆఫ్ ద లాంగెస్ట్ థర్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అనే పెడచాడు. ఇదేమో డయామీటర్ అవుతుంది. నెక్స్ట్, ద లైన్ సెగ్మెంట్ విచ్ డివైడ్స్ సర్కిల్ ఇన్ 2 ఈక్వల్ పార్ట్స్ అన్నప్పుడేమో ఇదేమో డయామీటర్ అవుతుంది. ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ డయామీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ అని చెప్పేసి అడిగాడు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 3rd, ఆప్షన్ బి 4th, సి వచ్చేసి 1, డి వచ్చేసి 2 అవుతుంది. ఆల్ డయామీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ అని చెప్పేసి అడిగినప్పుడు డయామీటర్. నెక్స్ట్, రేడియస్ అనేది ఫోర్త్ ఆప్షన్ అనేది దీనికి అవుతుంది. దేనికంటే హాఫ్ ఆఫ్ ద లాంగెస్ట్ కార్డ్ అనేది చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దీంట్లో ఆప్షన్లలో అయితే ఆప్షన్ 2 అండి, కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ 71th క్వశ్చన్ వచ్చి ద ఫిగర్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 అని చెప్పేసి ఇచ్చాడు. దెన్ ద లెంత్ ఆఫ్ ద ఓపీ లెంత్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 4 centimeters అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 72 వచ్చేసి జోసెఫ్ బారోడ్ 25,000 rupees ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% annum ఫర్ 4 years. హౌ మచ్ డిడ్ హీ పే ద ఎండ్ ఆఫ్ ద 4 years అని చెప్పేసి అడిగాడు. 4 yearsకి ఎంత అమౌంట్ని పే చేస్తాడు 25,000 rupeesకి అని చెప్పేసి అడిగాడు. దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ 4 yearsకి ఎంత అవుతుందని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చేసుకుంటే ఆన్సర్ మనకు 31,000 వస్తుంది. నెక్స్ట్, ఇన్ how many years will sum of 1,800 rupees become 2,600 and 110 rupees on simple interest at the rate of 9% per annum. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. దీని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్, ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. దీనికి ఏం లేదు, సొల్యూషన్ చేయాలంటే టోటల్గా ఉన్న సైడ్లో మొత్తం అడిషన్ చేస్తే మనకు 48 వస్తుంది. కాబట్టి దీని పెరిమీటర్ వచ్చేసి 48 centimeters వస్తుంది. నెక్స్ట్ 75 క్వశ్చన్ వచ్చేసి పింకీ రన్స్ అరౌండ్ ద స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ ద సైడ్ 50 meters అండ్ టేక్స్ 6 rounds. పింకీ వచ్చేసి ఒక రౌండ్ వేసింది స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ఫీల్డ్ని. ఒక సైడ్ వచ్చేసి 50 meters అయింది. ఎన్ని రౌండ్స్ తీసుకుందంటే 6 rounds తీసుకుంది. నెక్స్ట్, శృతి రన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ వచ్చేసి లెంత్ వచ్చేసి 160 meters ఇచ్చాడు, బ్రిడ్త్ ఇచ్చాడు 120 meters అండ్ టేక్స్ ఆమె 2 rounds వేసిందట. పింకీ వచ్చేసి 6 rounds వేసింది. నెక్స్ట్, శృతి వచ్చేసి 2 rounds వేసింది. ఆమెనేమో ఏది చేసింది, స్క్వేర్ ఫీల్డ్ యొక్క సైడ్ను ఫైండ్ అవుట్ చేసింది. ఇక్కడనేమో ఈమె రెక్టాంగులర్ ఫీల్డ్ వచ్చేసి
తిను 2 రౌండ్స్ వేసింది. టోటల్ వచ్చేసి హూ కవర్స్ మోర్ డిస్టెన్స్ అండ్ హౌ మచ్ మోర్ అని చెప్పేసి అడిగాడు. పింకీ ఆమె కంటే పింకీ అనేది 6 రౌండ్స్ వేసింది కాబట్టి పింకీ అని వచ్చేసి 80 మీటర్స్ ఎవరికంటే ఎక్కువ చేసిందంటే శృతి కన్నా ఎక్కువగా చేసింది. 80 మీటర్స్ లాంగ్ వెళ్ళింది. ఓకేనా, దీని ఆన్సర్ వచ్చేసి పింకీ 80 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ 76th క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి 76th క్వశ్చన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ టెస్ట్కి వెళ్ళిందండి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఆప్షన్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అండ్ బ్లాక్ అండ్ ఆర్ కరస్పాండింగ్ అని ఓఎంఆర్ షీట్లో మనం క్లియర్గా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. 76th క్వశ్చన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ నుంచి అరేంజ్ ద ఫాలోవింగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఇచ్చాడు. డే, వీక్, సెంచరీ, మంత్, ఇయర్ అని చెప్పేసి ఇచ్చాడు. దాంట్లో ఏది ముందు వస్తుందని చెప్పేసి అడిగాడు. కాబట్టి డే అనేది ఫస్ట్ అవుతుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, ఆ తర్వాత మంత్ వస్తుంది, ఆ తర్వాత ఇయర్, లాస్ట్కి సెంచరీ వస్తుంది. కాబట్టి ఈడిడిఏసి అనేది థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 76. నెక్స్ట్ 77 అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ ద అక్కర్ ఇన్ డిక్షనరీ ప్రకారం అరేంజ్ చేయమంటున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఐ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే డిక్షనరీ ప్రకారం ఈ లెమన్ అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ LETTER లెటర్ అనేది సెకండ్ వస్తుంది. నెక్స్ట్ బి ఆప్షన్ లిటైర్ అనేది బి ఆప్షన్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డి వచ్చేసి లిటిల్, నెక్స్ట్ లాస్ట్కి లిజర్డ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 78th క్వశ్చన్ వచ్చి ABC మిస్సింగ్ ద టర్మ్స్ ఇచ్చాడు. ఇందులో ఫాలోవింగ్ సిరీస్లో మనకు ఆప్షన్ AABBCC అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిగర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఫిగర్ విచ్ విల్ కంప్లీట్ ది గివెన్ గ్రిడ్ అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ దీంట్లో వచ్చే షేడెడ్ పార్ట్ ఏం చెప్పేసి అడిగాడు. ఇక్కడ వచ్చేసి షేడెడ్ పార్ట్ వచ్చేసి ఆప్షన్ 2లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. పైన అండ్ కింద అనేది షేడింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ ద అనాలజీ అని చెప్పేసి ఇచ్చాడు. క్రికెట్కి బ్యాట్ చాలా ఇంపార్టెంట్, హాకీకి ఏమి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి స్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 81 క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్ ద ఫాలోవింగ్ అనాలజీ. BDA వచ్చేసి 7 అయింది, CAB వచ్చేసి ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఇక్కడ 3+A అంటే 1 ప్లస్లో ఉంది, B అంటే 2 ప్లస్లో ఉంది, C అంటే 3 ప్లస్లో ఉంది. కాబట్టి 3 + 1 + 2 అనేది 6 అవుతుంది. ఓకేనా, ఇక్కడ BDA అనేది A అనేది 1 అవుతుంది, B అనేది 2 అవుతుంది, నెక్స్ట్ C అనేది 4 అవుతుంది, D అనేది 4 అవుతుంది. కాబట్టి మూడింటిని అడిషన్ చేయాలి. నెక్స్ట్ దీని మూడింటిని అడిషన్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. దీంట్లో ఆడ్ వన్ చేయమంటున్నారు. సమ్మర్, వింటర్, సీజన్, స్ప్రింగ్ ఈ 3 సీజన్స్ ఇచ్చాడు. సీజన్ అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ సీజన్ అనేది డిఫరెంట్ కాబట్టి ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ 121, 99, 143 అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి దీంట్లో 135 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 84th వచ్చేసి ఆడ్ వన్ అవుట్. బీక్, CEGIACEG అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఆన్సర్ వచ్చేసి డిఫరెంట్గా ఇది ఉంది కాబట్టి BAIకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో కూడా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 86th క్వశ్చన్ వచ్చేసి రిలేషన్ అడిగాడు. రిలేషన్షిప్ క్లాక్కి టైము, థర్మోమీటర్కి ఏమొస్తుందంటే థర్మోమీటర్ మనం టెంపరేచర్ చూస్తాం కాబట్టి క్లాక్లో అయితే టైం చూస్తాం, థర్మోమీటర్లో అయితే టెంపరేచర్ చూస్తాం కాబట్టి ఆన్సర్ టెంపరేచర్ అవుతుంది. కంప్లీట్ ద ఫాలోవింగ్ అనాలజీ వచ్చేసి Cకి 3 వస్తే Lకి 8 నెంబర్ అవుతుంది. ABCDలు సిరీస్లో C అనేది 3 నెంబర్ దగ్గర వస్తే L అనేది 12 దగ్గర వస్తుంది కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ 88th క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్ ద అనాలజీ. లయన్కి వచ్చేసి డెన్లో ఉంటుంది, హార్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే స్టాబుల్లో ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ ద గివెన్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ కూడా స్క్వేర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్లో సర్కిల్ ఇచ్చాడు, నెక్స్ట్ సర్కిల్లో ట్రయాంగిల్ ఇచ్చాడు. కాబట్టి దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. 89th. నెక్స్ట్ 90 వచ్చేసి అరేంజ్ ద ఫాలోవింగ్ ఇన్ ద టాప్ టు బాటమ్ ఆర్డర్. ఓకేనా, పైనుంచి కిందికి అరేంజ్ చేయమన్నాడు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి BEAD అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 90th. నెక్స్ట్ 91 క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫిగర్. ఇక్కడ మిర్రర్ ఇమేజ్ ఏంటిదని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మిర్రర్ ఇమేజ్ కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సిరీస్. మిస్సింగ్ టర్మ్ ఏది మిస్ అయిన నెంబర్ అని అంటే ZXV అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ద సిరీస్ 0, 3, 15, 24 ఇచ్చాడు. ఇక్కడ 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 94th ఫిగర్ ఇచ్చాడు. దీని ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ 95 వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ షేప్ అవుతుంది. నెక్స్ట్ 96 వచ్చేసి ఇక్కడ చూడండి 3 4 6 6 5 15 7 2 హౌ మచ్ అని అడిగాడు కాబట్టి ఇక్కడ 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోవింగ్ అనాలజీ అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏదవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 1 4 2 5 అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ సెంటర్లో బి ఉంది కాబట్టి మనకి ఇక్కడ సెంటర్లో బి రావాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ చూడ్ ద ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి ఇచ్చాడు. స్కూలా కాలేజా హోటలా యూనివర్సిటీ అంటే హోటల్ అనేది డిఫరెంట్, ఎందుకంటే స్కూలు కాలేజ్ యూనివర్సిటీ అన్న ఒకదాని కిందకి వస్తాయి కాబట్టి. కంప్లీట్ ద ఫాలోవింగ్ అనాలిసిస్ ఇచ్చాడు. స్టారు 80 ప్లెయిన్ అని ఇచ్చాడు, బట్ ఆన్సర్ ALNP అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ద గివెన్ సిరీస్. దీంట్లో మిస్ అయినటువంటి నెంబర్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. 2 5 10 -26 అని ఇచ్చాడు. ఆప్షన్ వచ్చేసి 17C2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. 100 అండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. యాక్చువల్లీ అయితే కొంచెం జనరల్ నాలెడ్జ్ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చాడు, మనం అనుకున్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. జనరల్ నాలెడ్జ్ కూడా 25 మార్క్స్ ఇచ్చాడండి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 125 మార్క్స్. ఇక్కడ 101 క్వశ్చన్ చూడండి. విచ్ సొల్యూషన్ ఈజ్ గివెన్ వెన్ ఎ పర్సన్ హ్యాస్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్? విచ్ సొల్యూషన్ గివెన్ వెన్ ఏ పర్సన్ హ్యాస్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకు మనం ఏమి ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్ వచ్చి మిల్క్ షేక్ ఇవ్వాలా, లెమన్ వాటర్ ఇవ్వాలా, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలా, సాల్ట్ అండ్ షుగర్ ఇవ్వాలా అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాల్ట్ అండ్ షుగర్ అండి. నెక్స్ట్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ నాట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. నాట్ ఈజ్ న్యాచురల్ వే ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ అని చెప్పేసి అడిగాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. డ్రైయింగ్గా, బై యాడింగ్గా, ప్రిజర్వేటివ్గా, నెక్స్ట్ సాల్టింగ్ అండ్ స్వీటనింగ్గా, నెక్స్ట్ పిక్లింగ్గా అని చెప్పేసి ఇచ్చాడు. బట్ ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 103 క్వశ్చన్ చూడండి. ఇక్కడ విచ్ లీవ్స్ కెన్ కెప్ట్ ఇన్ బాక్స్ టు ప్రొటెక్ట్ ద సీడ్స్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్స్ నుంచి మనము సీడ్స్ అనేటువంటి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అంటే నీమ్ లీవ్స్ వేయచ్చా, ఏవి వేయచ్చు, బనియన్ లీవ్, బనానా, మ్యాంగో అని చెప్పేసి అడిగాడు. బట్ ఇక్కడ నీమ్ లీవ్స్ వేస్తే మనం ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతామండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ కెన్ నాట్ బీ డన్ విత్ వాటర్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ వన్ అని చెప్పేసి అడిగాడు. మోపింగ్ ద ఫ్లోర్, వాషింగ్ హ్యాండ్ అండ్ ఫేస్, వాటరింగ్ ప్లాంట్స్, యూజింగ్ ద టాయిలెట్ అని చెప్పేసి అడిగాడు. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యూజింగ్ ఇన్ ద టాయిలెట్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 105 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ డివైసెస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బాడీ టెంపరేచర్ అని అడిగాడు. బాడీ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడం మనం లాక్టోమీటర్ అంటే పాలను చూస్తామండి, బారోమీటర్ వేరే, స్పీడ్ మీటర్ కూడా వేరే అండి. మనకి ఇక్కడ థర్మోమీటర్ ద్వారా మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 106 క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ ద వీల్ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఇండియన్ ఫ్లాగ్? ఇండియన్ ఫ్లాగ్లో ఎన్ని వీల్స్ ఉంటాయని చెప్పేసి అడిగాడు. 24 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ హూ రోట్ రామాయణ అని చెప్పేశాడు. రామాయణను రచించినది మన గురువు ఆదికవి వాల్మీకి గారు రచించారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి వాల్మీకి రామాయణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 108 క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద ఫేమస్ వర్క్ ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి? మాల్గుడి స్టోరీస్ రాసింది ఎవరు అని చెప్పేసి అడిగారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మాల్గుడి స్టోరీస్ అనేది టోటల్గా రాసింది ఆర్కే నారాయణన్ గారు అండి. నెక్స్ట్ 108 వచ్చేసి ఏ కుంతి ఈజ్ అని చెప్పేసి అడిగాడు. ద ఇంప్లిమెంటెడ్ యూజ్డ్ టు డిగ్ ద సాయిల్ అండ్ ఐరన్ పోల్ టు టై క్యాటిల్ అని చెప్పేసి అడిగాడు. 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. ఏ కుంటి ఈజ్. నెక్స్ట్ యూ పుట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద సన్ ఆఫ్టర్ 2 days ద గ్లాస్ ఈజ్ ఎంప్టీ వేర్ డిడ్ ద వాటర్ గో? వాటర్ ఏమవుతుంది? గ్లాస్లో వాటర్ పోసి 2 days ఎండలో పెడితే ఆ వాటర్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడు కాబట్టి అది ఎవాపరేషన్ అవుతుంది. ఆన్సర్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 కాండెన్సేషన్ ఇచ్చాడు. ఆప్షన్ 3 వచ్చేసి ఫ్రోజన్ ఇచ్చాడు. 4th వన్ వచ్చేసి నైట్రోజన్ టర్న్ ఇంటూ నైట్రోజన్గా మారుతుంది అంటే కాదండి, ఇది ఎవాపరేషన్ అవుతుంది. బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ సాయిల్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు. సాయిల్కి బెస్ట్ ఫ్రెండ్ ఏదంటే బర్డ్స్, ఎర్త్వామ్, ఇన్సెక్ట్స్, స్నేక్స్ అని ఇచ్చాడు. ఎర్త్వామ్స్ అండి, ఎందుకంటే ఎర్త్వామ్ అనేది భూమికి అంటే సాయిల్కి
ఎరువులాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎర్త్వామ్ అనేది ఫ్రెండ్ ఆఫ్ సాయిల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 112 క్వశ్చన్ వచ్చేసి వి మెయిన్లీ గెట్ ఎనర్జీ టు డ్రింక్ టు వర్క్ ఫ్రమ్ అని చెప్పేసి అడగాలి. మనకి ఎనర్జీ రావడానికి మనం ఏం తాగాలి అని చెప్పేసి ప్రోటీన్స్ విటమిన్స్ తీసుకోవాలన్నా, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలన్నా అంటే ఇక్కడ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద చిల్డ్రన్స్ హూ లివ్ ఇన్ ద ప్లెయిన్స్ would find it difficult to walk on the mountains because they are lazy. The paths are rocky and uneven. The paths are very smooth అని చెప్పేసి అడిగాడు. ది ఆప్షన్ 2 ద paths are rocky and uneven అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 114 క్వశ్చన్ వేర్ ఈజ్ చార్మినార్ సిచ్యువేటెడ్. ఇది మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లోనే ఇది సిచ్యువేట్ అయ్యింది. చార్మినార్ అనేది హైదరాబాద్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ 115 క్వశ్చన్ వచ్చేసి ఎర్త్ టేక్స్ హౌ మెనీ డేస్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది అంటే 365 1/4 డేస్ పడుతుంది అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 116 వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాన్ రిన్యూవబుల్ సోర్స్ అని చెప్పేసి అంటాడు. పెట్రోల్ అనేది నాన్ రిన్యూవబుల్ సోర్స్ అండి. నెక్స్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాట్ డస్ యాక్ని రిఫర్స్ టు అని చెప్పేసి అడిగాడు. ఏ పీస్ ఆఫ్ క్లాత్ వామ్ ఆ హెడ్ బై మెన్, ఏ నాన్ వెజిటేరియన్ డిష్, ఏ కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ ఫోన్ ఆఫ్ లోకల్ డ్యాన్స్ అంటే నాన్ వెజిటేరియన్ డిష్ అనేది కరెక్ట్ ఆన్సర్. 118 వచ్చేసి టాడ్పోల్ ఈజ్ అండ్ ద లార్వా ఏజ్ ఆఫ్ విచ్ యానిమల్. టాడ్పోల్ అనేది ఏ యానిమల్కు ఒక స్టేజ్లో ఉంటుంది అని చెప్పేసి నేమ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. లార్వా లాగా అంటే ఇది ఫ్రాగ్ అనేటువంటిది ఫ్రాగ్గా మారుతూ ఉన్నప్పుడు టాడ్పోల్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఫ్రాగ్ అనేది టాడ్పోల్కి ఆన్సర్ ఫ్రాగ్ అవుతుంది. నెక్స్ట్ 119 వచ్చేసి బర్డ్స్ లైక్ కైట్స్, ఈగల్ అండ్ వల్చర్స్ క్యాన్ సీ థింగ్స్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ అని చెప్పేసాడు. ఎంత మీటర్స్లో మన డిస్టెన్స్లో చూడగలుగుతాం అంటే 8 మీటర్స్లో డిస్టెన్స్లో చూడగలుగుతాం. నెక్స్ట్ 120 క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ బ్రదర్ అమాంగ్ పాండవాస్. పాండవాస్లో పెద్దవాడు ఎవరు అని చెప్పేసి అడిగారు. యుధిష్ఠర్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ బ్రదర్ ఎవరు పాండవాలలో అని చెప్పేసి అడిగాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యుధిష్ఠర్. నెక్స్ట్ 121 బిహు డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. బిహు డ్యాన్స్ ఎక్కడ ఎక్కువగా చేస్తారంటే అస్సాంలో చేస్తారు కాబట్టి అస్సాం ఈజ్ బిలాంగ్స్ టు బిహు డ్యాన్స్. నెక్స్ట్ వహీదా ప్రోరిజం ఇక్కడ చూడండి లెఫ్టినెంట్ కమాండర్ ఇన్ ద ఇండియన్ నేవీ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ డాక్టరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెఫ్, టీచర్ అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అనేది అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ 2023లో ఇండియా ఏషియన్ గేమ్స్లో ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది అని అంటే 28 గోల్డ్ మెడల్స్ అండి. నెక్స్ట్ 124 వచ్చేసి విచ్ సూపర్ సెన్స్ ఈజ్ యాక్టివేటెడ్ బై లాంగూర్ వైల్ వార్నింగ్ అదర్స్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి ఇచ్చాడు. సైటా, సౌండా, స్కిన్నా, స్మెల్లా అని చెప్పేసి అడిగాడు కాబట్టి ద ఆప్షన్ 2 సౌండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోవింగ్ యానిమల్స్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అంటే ఎక్కువగా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఏ యానిమల్కి ఉంది. ర్యాబిట్కా, క్యాట్కా, యాంట్కా, మనీ అని చెప్పేసి అడిగాడు. బట్ ఇక్కడ ఆన్సర్ మాత్రం ఆప్షన్ 2 యాంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ పేపర్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ క్వశ్చన్ పేపర్ అండి. ఇక్కడ టోటల్ 125 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 125 క్వశ్చన్స్కి వచ్చేసి 300 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సెట్ డి యొక్క కీ పేపర్ అండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నోట్ చేసుకోండి, నేను చెప్పినటువంటి కీ అనేటువంటిది ఫైనల్ కాదండి. మళ్ళీ వాళ్ళు ఏఐఎస్ఎస్ వీళ్ళు అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కీ పేపర్ అనేటువంటిది ఫైనల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు నేను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. బట్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్గా లాస్ట్లో పెడతారు క్వశ్చన్ పేపర్ అనేది, అప్పుడు మీరు క్లియర్గా చూసుకోండి మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.